హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రైని కొంచెం వెరైటీగా ఎలా చేయాలో చూద్దాము. ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి మనము స్పెషల్గా పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాము. అందువల్ల టేస్ట్ బాగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ పద్ధతిలో చేసి చూడండి. మరలా ఇలాగే చేయాలనుకుంటారు. అంత టేస్ట్గా ఉంటుంది ఈ దొండకాయ ఫ్రై. రసం, సాంబారు, పప్పు కాంబినేషన్లో ఈ దొండకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. ఈ ఫ్రై కోసం ముందుగా కొబ్బరికాయలో హాఫ్ తీసుకున్నానండి. ఈ హాఫ్ కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లము, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ కొబ్బరిని మెత్తని పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోకూడదు. కొబ్బరిని కొంచెం బరగగా మిక్సీ పట్టేసానండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాము. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. ఈ ఫ్రైలో పల్లీలు కూడా మనకి మంచి టేస్ట్ని ఇస్తాయండి. పల్లీలు బాగా దోరగా వేగే వరకు మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేగాయండి. ఇప్పుడు వీటిని తీసేద్దాము. ఈ పల్లీలను సపరేట్ చేసి వేరొక ప్లేట్లోనికి తీసుకుందాము. పల్లీలు సపరేట్ చేశాక అదే కడాయిలోకి కొంచెం పచ్చిశనగపప్పుని, కొంచెం ఆవాలను వేసుకొని వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. దొండకాయని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ వేగించుకున్న తర్వాత అందులోకి మనము ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే త్వరగా దొండకాయ మగ్గిపోతుందండి. దొండకాయ ముక్కలు ఒక హాఫ్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను కారము, ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ దొండకాయకు పట్టే విధంగా వేయించుకోవాలి. దొండకాయ పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందులో వేసుకోవాలి. పల్లీలు వేసి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకుందాము. ఈ ఫ్రైకి కాంబినేషన్గా రసం అయినా, సాంబార్ అయినా, పప్పు అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారుగా ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా ఒకసారి మేము చేసిన పద్ధతిలో తయారు చేయండి. మీకు ఎలా టేస్టీగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాము. ఈ రెసిపీని మనం చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మంచి రెసిపీని ట్రై చేయండి. మరొక రెసిపీతో మరలా కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.